సహదీ వెంకట్ త్రినాగ్ ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ విజయనగరం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ట్రైనింగ్ జరిగింది. ఈ ట్రైనింగ్లో మీరు ప్రజలకి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి యువతకి ఎటువంటి సందేశం ఇస్తారు? ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి 1 year అవుతుంది. అలాగే నేను మే 25th ఛార్జ్ ఇక్కున్నాను. ఇది 1 year ట్రైనింగ్ కాబట్టి అలా బేసిక్ ఐడియా ఆఫ్ ది ట్రైనింగ్ ఏంటంటే టు నో అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ప్రజలతో ఎలా కనెక్ట్ అవ్వాలి, అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాము. అలాగే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. లైక్ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, లేకపోతే PR&RD కానివ్వండి, లేకపోతే వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్కి అటాచ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా 1 week అటాచ్మెంట్ జరగడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏ విధానంగా పనిచేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఈ బేసిక్ ఐడియా ఆఫ్ ది ట్రైనింగ్. సో అది కూడా కాకుండా మేము ఇండిపెండెన్స్ ఛార్జ్ కూడా చేయడం జరిగింది. సో ఇండిపెండెన్స్ ఛార్జ్ వచ్చి లైక్ మెంటాడ మండలంలో తహసీల్దార్గా చేయడం జరిగింది. అలాగే మెంటాడ తహసీల్దార్గా ఉన్నప్పుడు ప్రజలతో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే దట్ ఇస్ ద గ్రాస్ రూట్ లెవెల్ టు ద కనెక్టింగ్ టు ద పీపుల్ కాబట్టి. అది కూడా కాకుండా RDO చీపిరిపల్లిగా కూడా చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈఆర్ఓ రోల్ వచ్చింది. ఈఆర్ఓగా అది బాధ్యత ఏంటో తెలిసింది. ఆ టైంలో మనం ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయబోతున్నాం టైంలో. సో ఆ బాధ్యతగా ఎలా చేస్తారు అనేది కూడా నేర్చుకున్నాను. అది కూడా కాకుండా రెవెన్యూ మ్యాటర్స్ కూడా నేర్చుకున్నాను. సో దాని తర్వాత మళ్ళీ కోర్టు కూడా టైర్ 1 క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అటాచ్మెంట్ కూడా జరిగింది. సో అది కూడా కేసు చిక్కుని వాయించడం కూడా జరిగింది. సో అది కూడా కాకుండా మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ మేము డిఎఫ్ఎస్టీగా మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ హెడ్గా. సో అది కూడా మా బాధ్యత ఏంటంటే ఎంసీసీ రాగానే ఏదైనా బార్ షాపులు కానీ, లేకపోతే GROs కానీ టైంకి మెయింటైన్ చేస్తున్నాయా, లేకపోతే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి చూసుకోవడానికి అది మా బాధ్యత. సో అది కూడా ఎలక్షన్ కూడా సుఖంగా జరిగింది, బాగా జరిగింది. అది కూడా కాకుండా స్వీప్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అంటే ఓటర్స్ని అవేర్నెస్ ఇవ్వడం, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్. సో అలాగే మేము ఫ్లాష్ మ్యాప్ కండక్ట్ చేయడం జరిగింది 2 సార్లు. అలాగే బైక్ ర్యాలీ కానివ్వండి, లేకపోతే ఇది మారథాన్ కానివ్వండి, లేకపోతే ఈ స్వీప్ యాక్టివిటీ అనేది ఒక విధానంగా పనిచేసింది అన్నమాట. గత ఎన్నికల్లో కంటే కొంచెం 2% పెరిగింది, 2% పెరిగింది. గత ఎన్నికల్లో 78% ఉంటే మనకి ఈసారి 80%కి వచ్చింది. 80%కి వచ్చింది యావరేజ్. సో అలాగే రాష్ట్రంలో చూస్తే మనకి 82% వచ్చింది. కాబట్టి అదే CEO గారు కూడా ఏమన్నారంటే మనకి ఆంధ్ర ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ టర్న్అవుట్ అని చెప్పారు. అది కూడా అంటే ఈ చీప్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే అవేర్నెస్ బాగా తెలిసింది జనాలకి ఓటింగ్ అంటే ఇంపార్టెన్స్ ఏంటో. ఇవన్నీ నేర్చుకున్నాను ఈ 1 year ట్రైనింగ్లో అన్నీ నేర్చుకోవడం జరిగింది. సో అన్నీ నేను ఏదైతే నేర్చుకున్నానో అవి ఫీల్డ్ ట్రైనింగ్, ఫీల్డ్కి వచ్చి ఫీల్డ్ పోస్టింగ్ వచ్చి సబ్ కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానివ్వండి, కలెక్టర్గా కానివ్వండి, అవన్నీ ఇవి బేసిక్ రూట్ అన్నమాట. బేసిక్ నేర్చుకోవడం, అక్కడికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి నేర్చుకున్నాను అన్నమాట. సో దట్ ఈస్ మళ్ళీ చెప్పండి. మీరు ట్రైనింగ్లో ఉంటున్న సమయంలోనే విజయనగరంలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. ఈ ట్రైన్ యాక్సిడెంట్లో మీ వంతుగా ఏ విధంగా కృషి చేశారు, అక్కడ ఎటువంటి సహాయ సహకారాలు అందించారు? ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అది కూడా అంటే నేనేం నేర్చుకున్నానంటే ట్రైన్ యాక్సిడెంట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ కింద వస్తుంది. సో అది నేను నేర్చుకున్నానంటే క్విక్ రెస్పాన్స్, దాన్ని ఎలా మిటిగేట్ చేయగలం, అంటే జరిగిన దాన్ని ఎలాగా మిటిగేట్ చేయగలం. సో
సో క్విక్ రెస్పాన్స్ జనాలకి ఎలా అండగా ఉండాలి ఆ టైంలో ఎలా అండగా ఉండాలి. సో అందరూ ఆ సాయంత్రం అందరూ టీమ్ కొలాబరేటివ్ ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి ఎస్డీఆర్ఎఫ్ కానీ రావడం జరిగింది. సో వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. పోలీస్ టీం వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగే అంబులెన్స్ వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్ వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో నేను నేర్చుకుంది ఏంటంటే, సో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగిన టైం అప్పుడు మనం ఎలా మిటిగేట్ చేయొచ్చు, ఎలా ముందుగా ఎలాగా జరగనివ్వకుండా ఉండొచ్చు అని నేర్చుకున్నాను. అంటే మీరు ఇప్పుడున్నటువంటి యువతకి ఎటువంటి సందేశం ఇస్తారు? ఒక ఐఏఎస్గా ఆల్రెడీ ఇప్పటికే మీరు ట్రైనింగ్ అయితే పూర్తి చేసుకున్నారు, ఎటువంటి సందేశం ఇస్తారు? అంటే ఏదైనా యూపీఎస్సీ అయినా కాదు, ఏదైనా ఏ రంగంలో అయినా కానివ్వండి. ఏదైనా డాక్టర్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇంజనీర్ అవ్వాలనుకున్నా, వాళ్ళందరూ అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే వాళ్ళంత మందికైనా సాధించవచ్చు అనే నమ్మకం ఉండాలి. సో అది కూడా మనకు ఫస్ట్ ఏదైనా సాధించాలనుకున్నా మనకు ఒక నమ్మకం ఉండాలి. అది మన సొంతంగా ఇంట్రెస్ట్ ఉండాలి. దానికి ముందు తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే చేశానో యూపీఎస్సీ రావడానికి నాకు ఒక ఆల్రెడీ ఆలోచన ఉంది. చిన్నప్పటి నుంచి యూపీఎస్సీ కొట్టాలని, యూపీఎస్సీ ఐఏఎస్ సాధించాలనేది నాకు ఒక కళ ఉండేది చిన్నప్పటి నుంచి. అది కూడా మా నాన్నగారి స్ఫూర్తి దగ్గర నుంచే. సో ఆ లక్ష్యం పెట్టుకుంటేనే మనం ఎంతమందికైనా వెళ్ళొచ్చు అని ఒక నమ్మకం పెట్టుకుని వెళ్ళాలి. సో దానికోసం ఎంత కష్టమైనా సరే సాధించాలి. సో అలాగా. అంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి మీరు సింపుల్గా ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్తే ఖచ్చితంగా అయితే మేము యూపీఎస్సీ గెయిన్ చేయగలమని ఏ విధంగా మీరు చెప్పగలరు? యూపీఎస్సీ సివిల్స్ క్లియర్ చేయడానికి చాలా స్ట్రాటజీ చాలా రకాలుగా క్లియర్ చేస్తారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో వస్తారు, కొంతమంది సెకండ్ అటెంప్ట్లో వస్తారు, కొంతమంది లాస్ట్ అటెంప్ట్లో వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ అన్నది తప్పకుండా ఉంటుంది. అంటే ఎన్ని గంటలైనా, అంటే గంటలు చదవాలి. సో అన్ని గంటలు చదవాలని, అంటే మినిమం 8 అవర్స్ అని చదువుతారు. సో ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ మంచిది. సో ఎందుకంటే ఇది యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్ అనమాట క్లియర్ చేయడానికి. సో అందుకే ఎంత గట్టిగా చదివితే అంత మంచిది. సో వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఒక సిలబస్ ఇస్తారు. వాళ్ళు ఆ సిలబస్ ద్వారా ప్రిపేర్ అవుతారు అన్నమాట. సో ఏవైతే ఉన్నాయో, ఏమేమి పుస్తకాలు ఉన్నాయో, లక్ష్మీకాంత్ కానివ్వండి, లేకపోతే పాలిటీకి ఏదైనా లక్ష్మీకాంత్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్కి ఒక పుస్తకాలు ఉంటాయి. సో వాటిని ఫాలో అయితే, వాటిని చదువుకుంటే కొంచెం గట్టిగా పెట్టాలి. సో నంబర్ ఆఫ్ టైం మళ్ళీ అదే పుస్తకంని మళ్ళీ రివైజ్ చేయాలి. సో రివైజ్ చేయకుండా అది కూడా కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అప్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ కూడా చదువుతూ ఉండాలి. సో న్యూస్ పేపర్లో కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటే అది కూడా నోట్స్ చేసుకుని నోట్బుక్లో రాసుకునేవాడిని అన్నమాట. సో అలా కూడా చేయాలి. అది కూడా కాకుండా మార్క్స్ కూడా ఇవ్వాలి. ఏదైనా ప్రాక్టీస్ పేపర్ కానివ్వండి, లేకపోతే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ, దేనికైనా మార్క్స్ ఇస్తే కొంచెం అది కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ గ్యారంటీ అంటే దట్ కాన్ఫిడెన్స్ ఒకటే బిల్డప్ చేస్తుంది, కానీ అది ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో ఉండదు. బట్ అది చాలా ఇంకొంచెం గట్టిగా ఉంటుంది లెవెల్. సో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి సెల్ఫ్ మోటివేషన్ తోటి మార్క్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో అంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఏంటి మీరు అడ్వైజ్ చేస్తారు? నేను అందరికీ చెప్తుంది ఏంటంటే మీలో మీ నమ్మకం అంటే మీ పట్టుపడి సాధించాలనుకుంటే మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. there is no shortcut for hard work. అండ్ ఈవెన్ గంటలు చదువుతూ ఉండాలి. ప్లస్ రివిజన్ కూడా నెంబర్ ఆఫ్ టైం చేయాలి. రివిజన్ చేయాలి. సో అది కూడా కాకుండా నోట్స్ అప్డేట్ చేస్తూ ఉంటే రాసుకుంటూ ఉండాలి.
సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క యూపీఎస్సీ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు మీలో మీరు ముందు మీలో నమ్మండి. మీకు సాధించాలని మీరు లక్ష్యం పెట్టుకోండి. ఇది సాధించాలని. అది సాధించాలంటే కష్టపడండి. కష్టపడడం తప్ప ఇంకా మార్గం ఏం లేదు. సో అది నేను అంటున్నాను. సో అంతే. అంటే మిమ్మల్ని ఏ విధంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి యువత? నన్ను నేను అంటే నేను ప్రిపేర్ అయినప్పుడు నేను 2016లో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. అది కూడా ఐఐటి హైదరాబాద్లో జాయిన్ అవుతున్న టైంలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పుస్తకాలు తీసుకుని తిరగడం, అంటే 2021లో రాయడం జరిగింది. 2021లో అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. మొదటి అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. సో మొదటి అటెంప్ట్ ఇవ్వడానికి 6 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. సో కష్టపడాలి. సో కష్టపడటం అయితే ఉంది. సో అది మనం నేనేం చేసేవాడిని అంటే ప్రతిరోజు చదువుతూనే ఉండేవాడిని. లేకపోతే ప్రతిరోజు న్యూస్ పేపర్ మీద ఏమైనా ఆర్టికల్స్ వస్తే అవి రాసుకుని ఒక పుస్తకాల్లో తీసుకుని ఇప్పుడు ఆ ఎగ్జామ్ ముందు రోజు నాడు అవి కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవడం కానీ లేకపోతే అవి చేయడం జరిగింది. అది కూడా కాకుండా ఇంకా డిస్కషన్ మా నాన్నగారు కూడా ఉన్నారు కాబట్టి, మా నాన్నగారు కూడా సివిల్ సర్వెంట్ కాబట్టి ఆయన ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా డిస్కస్ చేయడం, అంటే టాపిక్ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఏదైనా కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే జనరల్ స్టడీస్ కానివ్వండి ఏదైనా. సో ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆయన మమ్మల్ని క్వశ్చన్ అడగడం, నేను ఆన్సర్ చెప్పడం, సో ఆయన పేపర్ కరెక్ట్ చేయడం అవన్నీ చేయడం జరిగింది. సో ఆయన కూడా ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా డిస్కస్ చేస్తూనే ఉండేవాళ్ళం. సో అది రాత్రి 11, 12 అలా అయ్యేది. సో అది కూడా దట్ నాట్ ఫర్ సర్టన్ టైం, దట్ ఫర్ అంటిల్ ఐ గెట్ క్లియర్. అంటే నేను వచ్చి సాధించే వరకు అలా చేస్తూనే ఉన్నాం డిస్కషన్స్. సో అదనమాట. సో వాళ్ళందరూ నన్ను హెల్ప్ చేసినందుకు నేను ఇంకోసారి అడుగుతాను. 1 year పాటు ఇక్కడ ట్రైనింగ్ అయితే కొనసాగడం జరిగింది విజయనగరంలో. ఈ అసిస్టెంట్ కలెక్టర్గా ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నన్ని రోజులు కూడా ఏ విధంగా ముందుకెళ్ళారు? ఎటువంటి సమస్యలు మీరు తెలుసుకున్నారు? ఏ డిపార్ట్మెంట్లలో మీరు ప్రధాన పాత్ర పోషించారు? ఓకే. అంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. సో అది కొత్త విషయాలు నేర్చుకున్నాను. సో అది ఎటువంటి కానీ ప్రజల స్పందన కానివ్వండి, స్పందన ఎవ్రీ మండే స్పందన కానివ్వండి, వాళ్ళ ఏదో కొత్త విషయాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. అది కూడా ఎలాంటి సమస్య ఈ యాంగిల్లో కూడా ఉంటుందా, అలా యాంగిల్లో కూడా ఉంటుందా, సో అని నేర్చుకోవడం కూడా జరిగింది. సో అది కూడా కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు బందోబస్తు డ్యూటీ ఎలా చేస్తారు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఐపీసీ సెక్షన్స్ ఏమేమి ఫాలో అవుతారు, సో అది కూడా నేర్చుకోవడం జరిగింది. సో అది కూడా కాకుండా మళ్ళీ ఫారెస్ట్ అటాచ్మెంట్లో కూడా మన తాటిపూడి రిజర్వాయర్ దగ్గర వెళ్ళడం జరిగింది. సో ఆ తాటిపూడి రిజర్వాయర్లో జనాలతో కలవడం జరిగింది. అడవి మనుషుల్ని ఎలా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్గా ఎందుకంటే ఐఏఎస్ కలెక్టర్గా అంటే చాలా సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది, అన్నీ నేర్చుకోవాలి. సో అలా అని చెప్పి మేము అన్ని డిపార్ట్మెంట్కి అటాచ్ అయ్యాము. సో అన్ని విధానంగా నేర్చుకున్నాం. అంటే ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉండేటప్పుడు ఏదైనా సరే సమస్యతో ఏ కుటుంబమైనా ఏ గ్రామమైనా మీ వద్దకు వస్తే వాళ్ళకి ఏ విధంగా మీ వంతు సహాయం చేశారు? అంటే స్పందన కానివ్వండి, లేకపోతే తహసీల్దార్ ఇండిపెండెంట్ ఛార్జ్లో కానివ్వండి, ఆర్టీఓ ఇండిపెండెంట్ ఛార్జ్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మేము ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ కేసు తీసుకుని వాళ్ళని గ్రీవియన్స్ రిపోర్ట్ తీసుకుని వాళ్ళని ఏం సమస్య ఏంటో తెలుసుకుని చట్టం డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి అంటే కాంటాక్ట్లో ఉండి
వాళ్ళని తెలుసుకుని వాళ్ళని కొంచెం డీటెయిల్గా కేస్ స్టడీ చేసి ఆ యొక్క వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ సమస్య ఉన్న పార్టీ వాళ్ళని పిలిపించి సాల్వ్ చేయడం జరిగింది. అంటే ఇది తహసీల్దార్గా ఉన్నప్పుడు, తహసీల్దార్ ఇండిపెండెంట్ ఛార్జ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఆర్డీఓ ఇండిపెండెంట్ ఛార్జ్గా ఉన్నప్పుడు ఇవే ఇది డైరెక్ట్గా వస్తూ ఉండేవి. సో అవి వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ కానివ్వండి, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఏమైనా సైన్ ల్యాండ్ కానీ, డీ పట్టా ఇచ్చి కానీ, ఏమైనా ఇచ్చి కానీ కానివ్వండి, అవన్నీ నేర్చుకోవడం జరిగింది. వాళ్ళందరినీ అంటే ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ ఎలా పరిష్కారం ఏంటో అన్నది మేము చూసుకుని మండల సర్వేయర్ కానివ్వండి, లేకపోతే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న జిల్లా గ్రామ పంచాయతీలో కానివ్వండి, వాళ్ళంతటా మాట్లాడి సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ ప్రధానంగా చూసుకుంటే ఐఏఎస్ సాధించడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. నిరంతరం అయితే కష్టపడాలి, బాగా చదవాలి. చదివిన తర్వాతే అసలు హార్డ్ వర్క్ చేయకుండా ఐఏఎస్ సాధించడం అనేది అసాధ్యం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు చూసుకుంటే ఈ ఐఏఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్గా అయితే ట్రైనింగ్కి అయితే విజయనగరం వచ్చిన తర్వాత పలు జిల్లాల్లో అయితే పలు మండలాల్లో పలు గ్రామాల్లో నేను తిరిగేటప్పుడు అయితే మాత్రం ఎన్నో సమస్యలు అయితే నాకు ఎదురయ్యాయి. ఆ సమస్యలన్నీ కూడాను తగు అధికారి దృష్టికి అయితే తీసుకుని వెళ్ళి ప్రతిదీ కూడా నేను తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడం అయితే జరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.